నెయ్యి కొనుగోలులో పారదర్శకత పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శ్రీనివాసుడి లడ్డు ప్రసాదం తయారీ కోసం వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు ప్రక్రియలో టీటీడీ ధర్మకర్తల మండలి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. లడ్డు నాణ్యత, స్వచ్ఛత విషయంలో భక్తుల నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శకతను పెద్దపీట వేస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 2024కి ముందు శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యత, రుచిపై భక్తుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనేక విమర్శలు వచ్చాయి. ఇలాంటి అనుమానాలు, విమర్శలకు తావు లేకుండా కఠిన నిబంధనలను ప్రవేశపెట్టింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా సేకరణ పరిధిని గతంలో ఉన్న 1500 కిలోమీటర్ల దూరం నుంచి 800 కిలోమీటర్లకు తగ్గించారు. నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్లకు తప్పనిసరిగా GPS లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి రవాణా వాహనాలను నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. నాణ్యత పరీక్షల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కఠిన ప్రమాణాలు నిర్దేశించారు. డైరీల పాల సేకరణ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి MRL స్కోర్ బోర్డు విధానం, FSSR నిబంధనలతో పాటు మిల్క్ ఫ్యాట్ ప్యూరిటీ పరీక్షలు, సెన్సారీ పారామీటర్స్ వంటివి తప్పనిసరి చేశారు. నెయ్యి సరఫరాలో ఒకే సంస్థ గుత్తాధిపత్యం చెలాయించే అవకాశం లేకుండా 2024-25 సంవత్సరంలో 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు 7 విడతలుగా టెండర్లు నిర్వహించారు. టెండర్ల ప్రక్రియలో 7 ప్రముఖ డైరీలు పాల్గొనగా 4 సంస్థలకు ఆర్డర్లు దక్కాయి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందిన నందిని డైరీ 4 టెండర్లు దక్కించుకోగా, మదర్ డైరీ 2, ఇందాపూర్ డైరీ 2, సంగం డైరీ 1 టెండర్ని దక్కించుకున్నాయి. ప్రీమియర్ అగ్రి డైరీ, కోల్హాపూర్ డైరీ, గోవింద్ మిల్క్ సంస్థలు టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నా ఒక్క ఆర్డర్ కూడా వారికి దక్కలేదు. ఇక టీటీడీకి అవసరమైన మొత్తం నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేదని నందిని డైరీ తెలియజేయడంతోనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఇతర ప్రముఖ డైరీలకు అవకాశం కల్పించినట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వివరించారు.